బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో రబ్బరు బొమ్మల ఏర్పాటు చర్చకు దారితీసింది. పాప అదృశ్యమైన ప్రాంతానికి సమీపంలో తీగలకు వేలాడదీసిన రబ్బరు బొమ్మలు ప్రత్యక్షం కావటం స్థానికంగా సంచలనం రేపింది. దీంతో పెద్దాపురం డీఎస్పీ ఏజీబీ తిలక్ మంగళవారం అగ్రహారం చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తీగలకు వేలాడదీసిన రబ్బర్ బొమ్మలు పోలీసుల దర్యాప్తులో భాగంగా ఏర్పాటు చేసినవేనని స్పష్టం చేశారు. చిన్నారి అదృశ్యమైన ప్రాంతానికి సమీపంలో అడవి జంతువుల కదలికలు ఉన్నాయా లేదా అన్న కోణంలో విచారణ కొనసాగుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే చిన్నారి ఆకారాన్ని పోలిన రబ్బర్ బొమ్మల్లో మాంసపు ముద్దలను అమర్చి చెట్లకు, తోట రక్షణ కంచెలకు వేలాడదీశామని వివరించారు. బొమ్మల వైపు ఏవైనా మృగాలు లేదా అడవి జంతువులు ఆకర్షితమైతే వాటి కదలికలను గుర్తించేందుకు ప్రత్యేకంగా కెమెరాలు, నైట్ విజన్ కెమెరాలు, థర్మల్ డ్రోన్లు, ఇతర సాంకేతిక పరికరాలను వినియోగిస్తున్నామని వెల్లడించారు. చేతబడులు, క్షుద్ర పూజల కథనాల్లో ఎలాంటి నిజం లేదని డీఎస్పీ స్పష్టం చేశారు. ప్రజలు కట్టుకథలను నమ్మవద్దని, దర్యాప్తు పూర్తిగా శాస్త్రీయ సాంకేతిక ఆధారాలపై కొనసాగుతుందని తెలిపారు. రైట్గా దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వర్మ లైవ్లో అందిస్తారు. వర్మ, చెప్పండి. గుడ్ మార్నింగ్ శ్రావణి. ఏదైతే చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం అయిపోయి ఇప్పటికి 12 రోజులు కావస్తున్నా ఏ ఒక్క ఆధారం కూడా లభించలేదు. ముఖ్యంగా అనేక బృందాలు గాలింపు చర్యలు, ఏదైతే నివాసం ఉన్న ప్రాంతం అలా కొండ ప్రాంతాన్ని కూడా పూర్తిగా ఎతుకులాట చేసినా సరే ఎక్కడ ఒక్క చిన్న ఆధారం లభించిన పరిస్థితుల్లో ప్రస్తుతం ఒక సంచలనంగా ఈ చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కథనం అన్నది మారిందని చెప్పుకోవాలి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం దీని గురించే చర్చ నడుస్తుంది. ఏమైందని ఎవరికి ఆలోచన తగ్గట్టు వాళ్ళు ఊహాగానాలు వెలుగుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తొలుత అటవీ జంతువులు వేట చేసి ఉంటాయి, ఖచ్చితంగా దాడి చేసి చిన్నారిని అడవి ప్రాంతంలోకి తీసుకెళ్లిపోయాయన్న కోణంలోనే తొలుత నుంచి దర్యాప్తు ప్రారంభమైనటువంటి ఈ కేసు ఇప్పటి వరకు ఆ దిశగా ఎన్ని రోజులు అంటే 12 రోజుల పాటు ఎత్తులాట బృందాలు పూర్తి స్థాయిలో ఏదైతే అనుమాన బృందాలు కావచ్చు, రెస్క్యూ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, అటవీ శాఖ, రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పూర్తిగా అనేక బృందాలుగా విడిపోయి పూర్తిగా కూడా ఈ చిన్నారి వెతుకులాటను అయితే చేసినా సరే అంత ప్రయోజనం లేకుండా పోయింది. అయితే నిన్నటి వరకు ఈ దర్యాప్తు ఈ విధంగా కొనసాగినా సరే ఎక్కడా ఆధారం లభించకపోవడంతో అటు తర్వాత కిడ్నాపింగ్ సంబంధించి అంశంగా పరిగణించి గ్రామస్తులను ఇప్పటికే విచారణ చేశారు. అలాగే కుటుంబ సభ్యులందరినీ విచారణ చేశారు. ఆ కోణంలో కూడా ఎటువంటి ఫలితం లేకపోవడంతో ప్రస్తుతం మళ్ళీ కేసుని రీకన్స్ట్రక్షన్ చేయడానికి ముఖ్యంగా 5 కిలోమీటర్ల పరిధి ఈ బృందాలన్నీ చేస్తే ఎన్డీఆర్ఎఫ్ 10 కిలోమీటర్ల పరిధి, ఎందుకంటే నివాస ప్రాంతానికి చుట్టూ 10 కిలోమీటర్ల పరిధి దర్యాప్తు చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఎంత చేసినా, ఎంత వెతుకులాట చేసినా, కొండ అంతా అణువణువు వెతికినా సరే ఎక్కడ చిన్నారి జాడైతే కనిపించలేదు. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ కొన్ని రోజుల క్రితం ఉండి ఈ ప్రాంతం నుంచి తరలి వెళ్ళిపోయినటువంటి సంచార జాతులు పూర్తిగా కూడా వాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళు కానీ ఏమన్నా తీసుకెళ్లిపోయారు అన్న కోణంలో ప్రస్తుతం 2 బృందాలు ప్రత్యేకించి అటువైపు గాలింపు చర్యలు చేస్తున్నాయి. ముఖ్యంగా అనకాపల్లి బోర్డర్ వరకు కూడా ప్రస్తుతం ఈ సెర్చ్ ఆపరేషన్ అన్నది కొనసాగుతుంది. ఎందుకంటే తునికి ఒక 8 కిలోమీటర్ల పరిధి, ఇప్పుడు ఘటన జరిగిన ప్రాంతానికి 22 కిలోమీటర్ల పరిధిలో పూర్తిగా కూడా ఆ ప్రాంతాలన్నీ కూడా జల్లెడి పడుతున్న పరిస్థితి లేదు. ఎందుకంటే చిన్నారిని కిడ్నాప్ చేశారని ఒకవైపు కుటుంబ సభ్యులు, బంధువులు కూడా భావిస్తున్న తరుణంలో పోలీసులు కూడా ఆ కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతోటి దర్యాప్తును ముమ్మరం చేశారు. బృందాలని మరిన్ని పెంచిన తర్వాత ఎక్కడా కూడా ఎటువంటి కీలక సమాచారం కూడా లభించలేదు. ఏదైతే చిన్నారితో పాటు వెళ్ళినటువంటి పెంపుడు సునకానికి సంబంధించి కూడా మృతి చెందిన తర్వాత దానికి సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా ఇప్పటి వరకు దాని సమాచారం కూడా అందలేని పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఎందుకు తాత్సారం అవుతుంది, దేనివల్ల ఇదంతా, ఎందుకు చిన్నారి ఆచూకీ దొరకడం లేదు అన్న కోణంలో పూర్తిగా కూడా ఆలోచించి నిన్న ఏదైతే చిన్నపిల్లల బొమ్మలతో ఉన్నటువంటి మాంసం ముద్దలు దాంట్లో పెట్టి జంతువులు ఏమైనా వేట చేసాయా, ఎందుకంటే చిన్నారి ఇంటి నుంచి ఫెన్సింగ్ వరకు, ఎందుకంటే తమ పామాయిల్ తోట పరిధి దాటి అవతల తోట వైపు ఉన్నటువంటి ఐరన్ ఫెన్సింగ్ వరకు వెళ్ళి అక్కడి నుంచి కనిపించకుండా పోయిన నేపథ్యంలో ఆ ఫెన్సింగ్కే ఏమన్నా అడవి జంతువులు ఆ ప్రాంతంలో తీసుకెళ్లాయని మాంసం ముద్దలు కట్టినటువంటి 2 బొమ్మలను కూడా సాఫ్ట్ టాయ్స్ ని ఎలాడదీసి ట్రాప్ చేసిన పరిస్థితుల్లో అక్కడ రాత్రి అంతా కూడా డ్రోన్ కెమెరాలు పెట్టారు. నైట్ విజన్ కెమెరాలు కూడా నిన్నంతా పరిశీలన చేయడం జరిగింది. అయితే రాత్రి వరకు అక్కడికి ఎటువంటి అడవి పందులు కానీ, వేట కుక్కలు కానీ ప్రస్తుతం ఆ బొమ్మల వద్ద కూడా వచ్చిన దాఖలాలు అయితే లేవు. అయితే నిన్న చేసినటువంటి ట్రాప్ కూడా ఫలితం ఎటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రస్తుతం
చిన్నారి కుటుంబ సభ్యులు అయితే ఒకవైపు ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ కుటుంబ సభ్యులు గణేష్ అలాగే భవానీ దంపతులు ఇద్దరు తమ చిన్నారిని పూర్తిగా కూడా ఎవరో కిడ్నాప్ చేశారు. ఆ కోణంలో మరింత వేగంగా దర్యాప్తు చేయండి. ఇప్పటి వరకు మీరు చేసిన సాయం మర్చిపోలేనంటూ కూడా అన్ని బృందాల సభ్యులకి అందరికీ కూడా చేతులెత్తి జోడిస్తూ కూడా ముఖ్యంగా కుట్ర కోణం ఏదైతే ఉందో కిడ్నాప్ కి సంబంధించి మాకంటూ ఎటువంటి ఆస్తితగాదాలు కానీ ఆర్థికపరమైన వ్యాపారపరమైన అంశాలు ఏమీ లేవని అటు తల్లిదండ్రులు ఇద్దరు చెప్తా ఉన్నారు, కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. వీళ్ళందరినీ ఆల్రెడీ విచారణ చేసి దర్యాప్తు చేశారు. ముఖ్యంగా గ్రామస్తులు అనుమానితులుగా ఉన్నటువంటి వాళ్ళని అదుపులోకి తీసుకుని ప్రత్యేకించి వాళ్ళని విచారణ చేయడానికి 2 బృందాలు పనిచేస్తున్నాయి. ఇన్ని చేస్తున్నా సరే చిన్నారి ఆచూకీ ఈ రోజుకి 12 రోజులు కావస్తున్నా ఎటువంటి ఆధారం కూడా లభ్యం అవ్వాలని పరిస్థితుల్లో ప్రస్తుతం ఏదైతే ఏబీజీ తిలక్ డిఎస్పీ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం అంతా ఇక్కడ కొనసాగుతున్నా ఆయన మాత్రం వెతికిలాటని ఏ కోణంలోనైనా మేము చేసి చిన్నారిని ఎక్కడున్నా సరే తీసుకొచ్చి కుటుంబానికి అందజేయడం మా లక్ష్యం అంటూ కూడా ఆయన నిన్నటి రోజు కూడా చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే అవకాశం ఉన్న ప్రతి కోణంలోని దర్యాప్తు చేసినప్పటికీ ఇప్పటి వరకు చిన్నారి ఆచూకీ అయితే లభ్యం అవ్వలేదు. అయితే సజీవంగా ఎక్కడ ఉండి ఉంటుంది ఈ ప్రాంతం నుంచి ఇటు మీదుగా వెళ్లే వాళ్ళు ఎవరో తీసుకునే అగంతకులు ఎత్తుకెళ్లిపోయారన్న కోణంలోనే ఇప్పుడు దర్యాప్తు అంతా ఆ దశలోనే కీలకంగా దర్యాప్తు సాగుతుంది. శరవేగంగా ముందుకెళ్తున్నారు. అయితే డ్రోన్ కెమెరాలు వాడి క్లూస్ టీమ్ తో ఏదైతే పోలీస్ జాగ్రత్తలతో కూడా ప్రస్తుతం ఒకవైపు కొండ ప్రాంతం ఫామాయిల్ తోట ప్రాంతం అంతా కూడా వెతుకులాట చేస్తున్నారు. ఫామాయిల్ తోటలో ఉన్నటువంటి గడ్డిని అంతా కూడా ప్రస్తుతం తొలగిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే అది 1500 ఎకరాల సుమారు ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఈ పామాయిల్ తోట, తర్వాత అటవీ ప్రాంతం, ఎత్తైన అటవీ ప్రాంతం, ఈ 2 ప్రాంతాల్లోని ఇప్పటికే జిల్లెలు పట్టినటువంటి హనుమాన్ బృందాలతో పాటు ఉన్నటువంటి 11 బృందాలు పూర్తిగా కూడా మరొక్కసారి మళ్ళీ ప్రయత్నం చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఉదయం నుంచి డ్రోన్ కెమెరాల ఒకవైపు పోలీస్ జాగ్రత్తలు ఈ బృందాలన్నీ ఎవరికాళ్ళు విడిపోయి వివిధ ప్రాంతాల్లో సెట్ చేసిన ఆపరేషన్ ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. అయితే సమీపంలో ఒక చెరువు ఉంది. ఆ చెరువులో చనిపోయి ఉంటది పడి అనే కోణంలో కూడా కొంతమంది అనుమానంగా వ్యక్తం చేసిన నేపథ్యంలో అటువైపు కూడా చెరువునంతను కూడా ఇప్పటికే తనిఖీలు చేసిన పరిస్థితుల్లోనే ఎటువంటి మృతదేహం ఒకవేళ చిన్నారి అందులో పడిపోయి ఉంటే గనక ఇన్ని రోజుల తర్వాత ఆ చిన్నారి మృతదేహం ఒకవేళ ఆ అమ్మాయి చనిపోయి ఉంటే ఆ మృతదేహం పైకి తేలే పరిస్థితులు అయితే ఉంటే 12 రోజుల వరకు ఇన్ని రోజులు ఉండే అవకాశం లేదని కొంతమంది వాదిస్తున్నప్పటికీ పూర్తిగా కూడా అనుమానం ఉన్న ప్రతి కోణంలోనే దర్యాప్తు అన్నది పోలీసులు నిత్యం ప్రతిరోజు రాత్రి పగలు తేడా లేకుండా నిర్విరామంగా అయితే ఆచూకీ కోసం ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ఎటువంటి ప్రయత్నాలు ఎటువంటి కోణంలో దర్యాప్తు చేసినా చిన్నారి అదృష్టం వెనకున్న ఆ రహస్యం ఏంటో ఇప్పటికే అంతుచిక్కడం లేదు. పూర్తిగా ఒకవైపు కుటుంబ సభ్యులు ఒక ఆందోళన చెందుతున్నారు, తీవ్ర కలత చెందుతున్నారు. ఈ లోపల వివిధ మాధ్యమాల్లో కూడా క్షుద్ర పూజలు అనుమానాలు అంటూ కూడా చాలా మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అటువంటి ప్రచారాలు చేయొద్దని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో స్వయంగా నిన్నటి రోజు ఏబీజీ తిలక్ డిఎస్పీ ఎవరైతే ఉన్నారో ఈ కేసుని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆయనే ప్రత్యేకించి అనుమానం ఉన్న ప్రతి కోణాన్ని కూడా ఎవరు ఏం చెప్పినా సరే అందులో ఏ రహస్యం దాగుందో అన్న కోణంలో కూడా ఎక్కడ ఎటువంటి క్లూ వదలకుండా ఎవరు ఎటువంటి సమాచారం ఇచ్చినా ఎవరు ఎటువంటి ఊహ చెప్పినా సరే ప్రస్తుతం ఆ చిన్నారిని క్షేమంగా ఇంటికి చేర్చడమే లక్ష్యంగా కాబట్టి పూర్తిగా అన్ని కోణాల్లోనే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇది అంతు చిక్కని మిస్టరీగా మారిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కూడా కలిగించిన కేసుని ఇప్పుడు దీనికి ఇంకా మరీ ఇంట్రెస్ట్ పెరిగిపోయిన నేపథ్యంలో కేసు రోజు రోజుకి వివిధ మలుపులు అయితే తిరుగుతుంది కానీ ఎటువంటి ఆచూకీ జాడా కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం శరవేగంగా ముమ్మరంగా అయితే దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లోనే అన్ని శాఖల అధికారులు కూడా పూర్తిగా ఇక్కడే నిమగ్నమయ్యి వేరే ఇంకొక పని కూడా లేకుండా మొత్తం పెద్దాపురం డిఎస్పీ జోన్ అంతా కూడా అక్కడే పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ సర్కిల్లో ఉన్నటువంటి అందరు సీఏలు ఎస్ఐలు పూర్తిగా కూడా నిర్విరామంగా రాత్రి పగలు అక్కడే ఉంటూ పూర్తిగా చిన్నారి కోసం అయితే వెతుకులాట కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఆచూకీ లేదు. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి ఆపరేషన్ కి సంబంధించి మరొకసారి పునఃసమీక్ష చేసుకోవాలి. మళ్ళీ ఒకవేళ అక్కడ ఉన్నటువంటి సాంకేతికత వాడుకుని పూర్తిగా ఈ దర్యాప్తు అన్నది మరింత వేగవంతం చేస్తాం. చిన్నారి కిడ్నాపింగ్ కేసులోనే ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది, దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి ఆ దిశగానే మరింత మంది దానిపై దృష్టి సారించి పూర్తిగా కూడా ఏదైతే వెతుకులాట చేయాలని ఒకవైపు ఉప ముఖ్యమంత్రి చెప్పడం, అలాగే హోంమంత్రి అనిత కూడా పర్యటనకి రాబోతున్నారు. ఎందుకంటే జిల్లా ఎస్పీ స్వయంగా తల్లిదండ్రులను పలకరించారు. అక్కడ ఉన్నటువంటి ఎక్కడ మిస్ అయింది ఏంటన్నది ఆ ప్రాంతాన్ని అంతా కూడా చేసిన తర్వాత అటవీ జంతువుల వేట లేదంటే కిడ్నాప్ ఈ 2 అంశాల మీదే ప్రధానంగా చిన్నారి ఆచూకీ అన్నది తెలిసే అవకాశం ఉంది కాబట్టి ఆ కోణంలో దర్యాప్తు అన్నది మీకు చేస్తూనే ఉంటామని హామీ ఇచ్చారు. తల్లిదండ్రులకి ఏం కావాలన్నా చేసి పెట్టాను. ఇంతకని మించి మీకు ఏదైనా కోరికలు ఉన్నా కూడా
అంటే ఏ కోణంలో మీరు దర్యాప్తు చేయాలని ఏమైనా ఆశిస్తే కనుక ఆ కోణంలో మీరు దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉంటారు, నేను నా సిబ్బంది అని ఆయన హామీ ఇచ్చారు. ఒకవైపు హోంమంత్రి అనిత పూర్తిగా కూడా ప్రతిరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే వెతుకులాటకు సంబంధించి కానీ దర్యాప్తుకు సంబంధించి కానీ అన్ని విషయాలు ఆవిడ తెలుసుకుంటూ ఉన్నారు. ఈ రోజు రేపు కూడా ఆవిడ స్వయంగా ఆ ప్రాంతానికి సందర్శించే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు పూర్తిగా కూడా గ్రామస్తులు కూడా ఎంతో సహకారం చేస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు వీళ్ళతో మమేకమయ్యి కుటుంబంతో కలిసి ఉన్న నేపథ్యంలో చుట్టుపక్కల తోటల్లో పనిచేసే వాళ్ళు అందరూ కూడా వాళ్ళకు బృందంగా ఏర్పడి వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాల రీత్యా కూడా వెతుకులాట చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎన్ని చేసినా ఇప్పటి వరకు ఆచూకీ మాత్రం ఒక మిస్టరీగానే మారింది. అయితే మరి పోలీసులు మాత్రం దర్యాప్తు దొరికే వరకు చిన్నారి ఆచూకీ దొరికే వరకు కూడా దర్యాప్తు కొనసాగుతుందని చెప్తా ఉన్నారు. అయితే తల్లిదండ్రులకు మాత్రం ఒక ఇంత ఆందోళన కళ్ళతో కూడా చెందిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనా చిన్నారి క్షేమంగా రావాలని అటు గ్రామస్తులతో పాటు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లోని సంచలనంగా మారిన నేపథ్యంలో జాగ్రత్తగా ఇంటికి రావాలి, క్షేమంగా ఉండాలని అందరూ కోరుకుంటున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. శ్రావణి. రైట్ వర్మ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.